హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మా ఇంట్లో అయితే చేపల కూర అనమాట. ఇప్పుడు అర్జెంటుగా అన్నం తినేసి ఎలమంజలు చెక్కేద్దామని చెప్పేసి అయితే అక్క నేను ప్లాన్ వేసుకున్నాం అనమాట. నేనేం ప్లాన్ వేయలేదు, అక్కే వేసింది. ఈ వీక్లో నేను సోమవారం మంగళవారం ఇంటి దగ్గర ఉన్నానంతే. ఉన్న 5 రోజులు కూడా ఇంకా నేను అలా తిరుగుతూనే ఉన్నాను. మీరు చెప్తే నమ్మరు, ఏదో ఒక ప్రయాణం తగులుతూనే ఉంది. 5 రోజులు వ్లాగ్ అయితే మీకు పెడతాను, చూసేయండి. ఆల్రెడీ జాను బర్త్డే వ్లాగ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు అమ్మాయిలంట 2 జతలు పట్టీలు పెట్టుకోవాలంట. ఎందుకంటే ఎండి ధర పెరిగింది కదా అని అంటే మా అక్క పకాలమని నవ్విందబ్బా. ఆ పైన పెట్టుకున్నవి మా దివ్యవి, కిందవి అయితే నాయన్నమాట. బాగా టైట్ అయిపోయాయి అని చెప్పేసి బ్యాంకులో డబ్బులు అయితే తీసుకొని బంగారం షాప్కి వెళ్ళి పట్టీలు కొందామని చెప్పేసి అయితే అనుకున్నాము. మా అక్క వాళ్ళ ఫోన్లో నా వీడియో నేనే చూసుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళలేదంట. అయితే ఎలాగైతే బ్యాంక్ అయితే వెళ్ళిపోయాము. మనం బ్యాంక్ వెళ్ళడమే తప్ప మనలో ఏమీ లేదు, అంతా డొల్ల. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మనం రాయడాలు పేపర్లు అవి ఏమీ నింపం. నాకు తెలియదు అని చెప్పేసి అయితే హ్యాపీగా కూర్చుంటాం. మా అక్క మా నాన్న వాళ్ళని వీళ్ళని అడిగి అయితే రాయించుకుంటారు. అది నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చాలా క్లాస్గా వెళ్తాను బ్యాగ్ వేసుకొని, ఫోన్ పట్టుకొని. కాకపోతే అక్కడ చేసేది ఏమో ఉండదు. డబ్బులు తీసుకున్న తర్వాత అయితే బంగారం షాప్కి వెళ్ళాము. బంగారం షాప్లో అయితే పట్టీలు అయితే సెట్ అవ్వలేదు. అమ్మవారి డబ్బులన్నీ పట్టీలకే పంపేసేలా ఉన్నాం అని చెప్పేసి అయితే వచ్చేసాము. తర్వాత చూద్దామని చెప్పేసి ఇలా కొద్ది ముందుకు వచ్చేసరికి అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఎందుకు ఈ మధ్య నాకు గులాబీ మొక్కల మీద అయితే మనసు పడింది అనమాట. అక్క వెళ్దాం పద అని చెప్పేసి అయితే మా అక్కను తోసుకొచ్చాను. చూసారా ఎంత బాగున్నాయో. ఒక్క మొక్క 80 రూపాయలు అంట. మేము 2 మొక్కలు 100కి 120కి అడిగాం, కానీ అస్సలు అతను ఇవ్వట్లేదు. నేనేమో మా అక్కను కొను అంటాను. మా అక్క వద్దు చెల్లి రా, నేను వాడపల్లి వెళ్తాను కదా, మంచి కలర్స్ ఉంటాయి తీసుకొస్తానని చెప్పేసి మా అక్క. వర్షం పడుతున్న సేపు అయితే అన్న క్యాంటీన్లో ఉండైతే అలా వీడియో అయితే తీసుకోవడం జరిగిందనమాట. చాలాసేపు పడింది వర్షం. ఎలాంటిదో తెలుసా, ఒక దగ్గర పడితే ఒక దగ్గర పడలేదబ్బా. అయితే టైం కూడా 1 గంట అవ్వలేదు. 1 గంటకే కదా భోజనం పెడతారు. అక్క తిందామా అంటే తిందాము అన్నది. ఇప్పుడుకొచ్చి నేను ఎప్పుడు అన్న క్యాంటీన్లో భోజనం అయితే చేయలేదు తెలుసా. సరే చేద్దాం లే చెల్లి, చూద్ది కానీ బాగుంటాయి, బాగా పెడతారు, వంటలు బాగుంటాయి, కర్రీస్ బాగుంటాయి అని చెప్పేసి అయితే అంటుంది. అంతవరకు అయితే ఉండొద్దు అక్క, మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి అయితే వచ్చేసాము అన్నమాట. చాలాసేపు అయితే ఉన్నాము. అందరూ లైన్ అయితే కట్టుకొని నించున్నారు భోజనానికి, ఖాళీ లేదు అసలు. సరే అయితే రా పోదామని చెప్పేసి అయితే తీసుకొచ్చేసింది. మా ఆటో స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాము. ఆటోలు అయితే లేవు, ఆటో కోసం అయితే నించున్నాము. ఏదోలాగైతే ఆటో ఎక్కేసి రోడ్డుకి అయితే వచ్చాము. కానీ ఇంకా అక్కడి నుంచి నడాలి కదా, మాకు అవసరానికి ఏమీ దొరకవు కదా. ఇంటికి వచ్చేసరికి అయితే మళ్ళీ కుళాయిలు వస్తున్నాయి అన్నమాట. కుళాయిలు నీళ్ళు పట్టుకుంటూ అయితే లిచ్చి అయితే తింటున్నా. మరి ఇంతవరకు చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. బాయ్ బాయ్.